హాయ్ అండి. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ క్యారెట్ బర్ఫీ అండి. అసలు చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఇది చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కూడా దీని టేస్ట్ చూడండి. అసలు ఎంత చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. చూడండి ఒక్కసారి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అనమాట. అది ఎవరికైనా నచ్చుద్దండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా క్యారెట్ తీసుకోవాలి. క్యారెట్ తీసుకొని బాగా చెక్కు తీసుకోవాలండి. చెక్కు తీసుకొని తురుముకోవాలన్నమాట. ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలి. ఇవన్నీను తీసేసుకొని చెక్కు తీసుకున్నాక దీంతో మనము సన్నగా కానీ కొంచెం లావుగా కానీ తురుముకోవాలన్నమాట. ఈ విధంగా తురుముకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి మొత్తం తురుముకొని పెట్టుకోవాలండి. దీన్ని చూసారా ఈ విధంగా అనమాట. మరి పెద్ద ఏమీ కాదు, పెద్దవి అయినా ఒక బాండీ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. 2-3 స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకున్నాక క్యారెట్ తురుముకున్నాం కదా, ఇది అందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని అందులో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకొని దాంట్లో క్యారెట్లో వాటర్ అంతా మనకి ఇదైపోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే క్యారెట్ కూడాను కొంచెం ఉడికే విధంగా అన్నమాట కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఈ నెయ్యిలో అన్నమాట ఇది షుగర్లోనూ వేగి చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడకాలి కదా, ఉడకాలంటే కొంచెం మూత పెట్టేసుకుందామండి. ఈ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత కాసేపు ఉడకనియాలి. ఒక 15 మినిట్స్ అయినా తీస్తే ఈ విధంగా ఉడికిపోయింది అన్నమాట. ఈ విధంగా క్యారెట్ అంతాను ఉడికిపోయింది. అలాగే పక్కన పెట్టేసుకోవాలి. వేరే బాండీ తీసేసుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలండి. గేదె పాలు అయితే చాలా బాగుంటుంది. చిక్కటి పాలు అనమాట. పోసుకొని కాసేపు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పాలు కొంచెం విరగాలన్నమాట. విరగాలంటే నిమ్మకాయతోనన్నా పిండుకోవచ్చు. అలాగే కొంచెం వెనిగర్ అన్న కొద్దిగా తీసుకొని మనము అందులో వేసుకుంటే మనకి పాలు ఇరుగుతాయి అన్నమాట. కొంచెం వెనిగర్ తీసుకొని కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు తిప్పుతూ ఉంటే మనకి పాలు బాగా ఇరుగుతాయండి. కొంచెం గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. కాసేపు తిప్పుతూ ఉన్నప్పుడు స్లోగా ఇదవుతాయి అన్నమాట, ఇరుగుతాయి. ఈ విధంగా ఇరిగినాయి అన్నమాట. చూసారా ఈ విధంగా. సరే కొంచెం అడుగంటుతుంది, దగ్గరగా ఉండాలి. విరుగుతున్నప్పుడు హైలో పెట్టుకోవద్దండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా దగ్గరగా వస్తూ ఉంటుంది. చూసారా ఈ విధంగా మొత్తం మనం నీళ్ళు వాటర్ అంతా ఇదే విధంగా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 3 స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకొని అందులో కొద్దిగా పాలు పోసి బాగా కలుపుకొని అందులో వేసేసుకోవాలి. వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా కలుపుకోవాలి. కాసేపు కలుపుకున్న తర్వాత ఈ బొంబాయి రవ్వ కూడా ఈ మిల్క్ కూడా వేసాం కదా, కాసేపు ఉడికిపోద్ది అనమాట. మొదట్లోనన్నా వేసుకోవచ్చు, ఇప్పుడన్నా వేసుకోవచ్చు. అలాగే కప్పు షుగర్ అండి, షుగర్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి ఇంకా షుగర్ వేయటం మీద కొంచెం పలస నుండి కాసేపు ఉడకాలన్నమాట. కాసేపు ఈలోపే దీంట్లోనే మనకి బొంబాయి రవ్వ కూడా ఉడికిపోతుంది. అప్పుడు చక్కగా ఉంటుంది అన్నమాట. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా. ఈ విధంగా అయిపోయిన తర్వాత కాసేపు అయినాక ఒక 5 మినిట్స్ ఉంచేద్దాము. అంతే, అంతకంటే అయిపోవచ్చిందనమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత దగ్గరికి తీసుకొని దగ్గరికి అయిపోయింది చూసారా, మొత్తం పాలంతా ఇదైంది. ఇందులో మనం క్యారెట్ తురుముకున్నాం కదా, అంతా అయిపోయింది కదండి. నేతిలో వేపుకున్నాం కదా, ఉడికిపోయింది కదా, అది ఒక బౌల్లో తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ రెండు కలుపుకోవాలి.
అసలు ఇది ఎంత బావుంటదంటేనండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా కూడా అంత రుచిగుంటది. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి. అసలు చాలా చాలా బావుంటదనమాట. హాలిడేస్‌లో పిల్లలకి కూడా చేసి పెట్టినట్టయితే చాలా బావుంటది. ఈ క్యారెట్ తినని పిల్లలకి కదా! పిల్లలు తినరు కదా! ఈ విధంగా చేసి పెట్టండి. ఈ విధంగానన్నా క్యారెట్ తిన్నట్టవుతుంది పిల్లలు. ఈ విధంగా చేసుకున్న తర్వాత అంతేనండి అయిపోయింది. కాసేపు కలుపుకున్నాక దగ్గర పడుతుంటది. దీన్ని తీసేసుకొని వేరే దాంట్లో బటర్ పేపర్ ఇదేసేసి మొత్తం ఏసేసి సమానంగా చేసుకోవాలనమాట. ఈ విధంగా అంతా అయిపోయింది కదా! చూడండి అసలు ఎంత బావుందంటే నెయ్యి నెయ్యిగా పైకి నెయ్యొచ్చి చాలా బావుంది. మనం కొద్దిగా నెయ్యి కూడా కొద్దిగా ఎక్కువ పట్టదండి. కొద్దిగా ఒక 2, 3 స్పూన్స్ ఏసుకుంటే సరిపోతుంది. మనకు ఆ పాలు ఇరుగుతూనే అందులోనే నెయ్యి తేలుతా ఉంటుంది. నెయ్యి వస్తది కదా! దానివల్ల చాలా టేస్ట్ ఉంటదనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత బటర్ పేపర్ నుంచి ఒక 1 అవర్ పక్కన పెట్టేసి తర్వాత ఇలా తీసేసి పేపర్ నుంచి కిందకి పెట్టేసి మనం ఈ విధంగా తీసేయాలండి. తీసిన తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కదా! చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇప్పుడు దీన్ని చాకుతో కట్ చేసుకోవాలి. డైమండ్స్‌గా చేసుకోవచ్చు. లేకపోతే మామూలుగానన్నా కట్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇటు సైడు, అటు సైడు అన్ని పక్కల సమానంగా కొంచెం పెద్ద ముక్కలుగా చేసుకుంటే బావుంటదనమాట. ముక్కలు పెద్దగాను కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేయాలి. అన్ని పక్కల కట్ చేసిన తర్వాత ముక్కలన్నీ చూడండి ఈ విధంగా కొంచెం పెద్దగా వచ్చింది. చూడండి అసలు ఎంత బావుందో. చూస్తుంటేనే నోరూరిపోతుందనమాట. ఎంత బావుందండి. చాలా చాలా బావుంది. సాఫ్ట్‌గా, మెత్తగా ఎంత బావుందంటే దీన్ని వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్‌లోకి అన్ని పీసెస్ తీసేసుకోవాలండి. ఈ విధంగా అనమాట. దానిపైన జీడిపప్పు గానీ, బాదం పప్పులు గానీ ఏసుకోవాలి. చూడండి అసలు ఎంత బావుందో. ఒక ముక్క కట్ చేసుకున్నట్టయితే సాఫ్ట్‌గా చాలా బావుంది. లోపల చూసారా ఆ కోవా అది కనపడతా ఎంత బావుందో. తింటే గూడా చాలా బావుంటుంది. ఆ విధంగా చేసుకోండి. ఇది గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలకి చాలా చాలా బావుంటదనమాట.